మన జీవితాల్లో మన గిన్నె అనగా మన శరీరము, మన కుటుంబము, మన యొక్క జీవితం నిండి పొంగి పొర్లాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన హృదయం అనే సింహాసనములో పరిశుద్ధమైన దేవునికి స్థానాన్ని ఇచ్చి ఆయన మన జీవితాన్ని పరిపాలించే పరిపాలకునిగా ఉంచాలి. దావీదు సియోనులో, పరిశుద్ధ పర్వతమైన సియోనులో ఆ సింహాసనం మీద పరిశుద్ధమైన దేవునికి స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి తన హృదయంలో చోటిచ్చినందువల్ల ఆయన గిన్నె నిండి పొర్లింది. బ్రతుకు దినములో నీ కృపాక్షేమములు తన వెంట వచ్చాయి. అలాగే మనము ఈ ఉదయకాల సమయంలో మన హృదయం అనే సియోనులో దేవునికి చోటిస్తే, ఆ సియోను ఎలా ఉండాలి? ఆరాధనల చేత, ప్రార్థనల చేత పరిశుద్ధపరచబడాలి, పావనమైపోవాలి. సీమోను పేతురు తన పాపాలను ఒప్పుకొని సరి చేసుకొని తన హృదయాన్ని పవిత్రం చేసుకొని పావనం చేసుకున్నాడు. ఆ హృదయంలో యేసు ప్రభు ఉండటానికి ఇష్టపడ్డాడు. క్లీన్ చేసి, పవిత్రం చేసి, ఆ పవిత్రమైన స్థలంలో ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు. ఒకవేళ మన హృదయం, మన మనసు అపవిత్రతతో ఉంటే కనుక దాంట్లో దేవుడు ఉండలేడు కదా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మన హృదయంలో ఉంచి ఆయన నివాస స్థలంగా మన హృదయాన్ని మార్చితే, మన హృదయం నిండినప్పుడు మన ఇల్లు నిండుతుంది, మన మనసు నిండుతుంది,